ఓం శుక్లాం భరతం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గణానాంతమే కవిం కవీనాపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్మనోతి విశేషాదనం. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం అమ్మ ఇవాళ ఓం శివశక్తి పీఠం గాదాడ్లో వేచేసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామివారికి అంటే ఇవాళ ఆషాఢ మాసం అమావాస్య భానువాసరి పుష్పవి నక్షత్ర శుభ సమయైన శ్రీ కాలభైరవ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరిగింది. దానికి అధిక సంఖ్యలో భక్తులు వేచేసి స్వామివారికి అభిషేకాల్లో పాల్గొన్నారు. ఈ స్వామివారికి అభిషేకం ఈరోజు చేసుకుంటే విషయం ఏంటంటే అమావాస్య రోజు భైరవుడు చాలా విశేషం. భైరవుడికి అమావాస్య రోజు చేసుకున్న నరదిష్టి కానీ నరఘోష కానీ ఎలాంటి దుష్టగ్రహ బాధలు కానీ రుణ బాధలు కానీ శత్రు బాధలు కానీ అలా అంటే మన ఇంట్లో ఏమైనా సమస్యలు చికాకులు ఉన్నా కూడా పోతాయి. చాలా విశేషంగా వచ్చి చాలా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని అధిక సంఖ్యలో అభిషేకాలు కూడా చేసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అమ్మా ఇవాళ ఆషాఢ మాసంలో అమావాస్య ఆదివారం పుష్పి నక్షత్రంలో వచ్చిందమ్మా. ఈ భైరవ అభిషేకాన్ని ఎవరైనా చేసుకోవచ్చును. ఇది గుళ్ళో వచ్చినదే స్వామివారికి పంచామృతాలు అభిషేకాలతో స్వామికి అభిషేకం జరుగుతుంది. ఫస్ట్ విఘ్నేశ్వర పూజ, వినాయక పూజ లేదే ఏ అభిషేకానికి అర్చనకి అలాంటి అర్హత కాదమ్మా. వినాయక పూజ చేసిన తర్వాతే స్వామివారికి అభిషేకం చేసుకోవాలి. ఈ అభిషేకాన్ని అందరూ చేసుకోవచ్చును. ఇది చేసుకున్నట్టు వల్ల ఫలితం ఏంటమ్మా, ఎలాంటి గ్రహదోషాలు ఎలాంటి గ్రహ బాధలు రుణ బాధలు శత్రు బాధలు ఆరోగ్య బాధలు కూడా ఏవి ఉండవు. అందులో అష్టమి ఈ స్వామివారికి విశేషమైనది. అష్టమి అమావాస్య పౌర్ణమి ఆదివారం కూడా చేసుకోవచ్చు ఈ స్వామివారికి. ఈ స్వామివారికి ఒకవేళ అభిషేకం కానీ అర్చనకు కానీ గుళ్ళోకి రాకపోయిన ఎడల కుదరన పక్షాన ఇంట్లో కూడా చేసుకోవచ్చమ్మా. ఇంట్లో ఏంటంటే ఈ స్వామివారికి మన ఇష్టదైవం ఏ దేవుడైతే ఉంటారో ఆ దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని స్వామివారికి మనసులో తలుచుకొని దీపారాధన చేసుకొని ఆ మాస చక్రం వంటి గారెలు మినప గారెలమ్మ అవి 108 అవ్వచ్చు లేదా 54 అవ్వచ్చు లేదా 21 అవ్వచ్చు లేదా 11 మన శక్తి కూడా దండలా కూర్చున్నా సరే విడిగా చేసి సునకం అంటే కుక్కని కుక్క అనకూడదు కాబట్టి సునకం అంటామండి. మా భాషలో సునకానికి అవి 11 నైవేద్యం పెట్టి కొన్ని విడిగా తీసుకొని 4-5 చేసుకొని ఆ 4-5 విడిగా మనం ఇంటికి తీసుకెళ్ళి ప్రసాదంగా తినాలమ్మా. ఈ 11 మడుగు సునకానికి నైవేద్యం పెట్టాలమ్మా. ఈ పెట్టిన తర్వాత ప్రదోషకాలం అంటే సాయంత్రం సంధ్యవేళ అంటే 5:30 నుంచి 6:30 లోపల ఈ సంధ్యవేళ అంటాము. ఈ టైంలో మళ్ళీ ఒకసారి స్నానం చేసి దీపారాధన చేసుకొని స్వామివారికి వచ్చే నెల అయితే మనకి వస్తే కాలభైరవాష్టకం వస్తే కాలభైరవాష్టకం చదువుకోవచ్చమ్మా. ఈ అష్టకం చదవడం వల్ల ఫలితం ఏంటమ్మా, ఎలాంటి సమస్యలు చికాకులు రుణబాధలు శత్రుబాధలు ఆరోగ్యాలు ఏమీ ఉండకూడదు. ఈ కాలభైరవాష్టకం ఇంట్లో సంధ్యవేళ చేసిన పని ఏ టైంలో చేసినా పని సంధ్యవేళ అంటే ప్రదోషకాలం చేసుకుని చాలా విశేష ఫలితం వస్తుందమ్మా. ఈ అభిషేక అష్టకం ఒకవేళ రానయ్యడలా మన ఫోన్లో యూట్యూబ్లో వాటిలో వస్తుంది చదివినా చాలా ఇంట్లో ఎలాంటి సమస్యలు చికాకులు రుణబాధలు ఆరోగ్య బాధలు ఏమీ ఉండవమ్మా. అంత విశేషమైన కాలభైరవాష్టకం ఒక శ్లోకం చెప్తాను తల్లి. కాలభైరవాష్టకం ఏంటంటే ఓం కాలభైరవాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ భరతవృష్టపదానాయ ఏహిం కణానిదే మహిం దయందాం దాపయ శీఘ్రం దాపయ శ్రీం హ్రీం క్లీం. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ నమో నమః అవి అని చెప్పుకుంటే వస్తే చెప్పుకోవచ్చు. కాకపోతే మామూలుగా ఓం కాలభైరవ స్వామి నమః అనుకుంటూ ఓం దేవరాజ శైవ మాన పావనాగ్ని పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందకం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం పదే. ఈ కాలభైరవాష్టకం చదువుకుంటే చాలా విశేష ఫలితము, చాలా సమస్యలు చికాకులు ఉన్నా కూడా పోతాయమ్మా. ఓం నమ శివాయ. द्वितीयपदार्थे श्वेतपदागर्भे वैवस्वंसगलीके प्रथमपादे जम्बोद्वीपे भारतवर्षे वर्तखण्डे वेदो दक्षिणदिग्भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे गङ्गागोदावरी मध्यप्रदेशे व्यवहारिका चान्द्रमानिना श्रीक्रोधिनाम संवत्सरे आषाढमासे अमावास्यते भानुवासरे पुष्पवी नक्षत्रे यमङ्गलविशेषनिष्ठायां सुपैतो श्रीमान् गोत्रनामदेस्य परमसर्वगोत्रस्य श्री कालभैरवस्वामिने नमः. लोककल्याणार्थं परमसर्वगोत्रस्य श्री 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 जगद्गुरु शंकराचार्य स्वामी महासंस्थानम् ओम शिवशक्तिपीठ जनदिनाविच्छेदं श्री उमामहेश्वरी चान्दान्तस्नन्दनाविच्छेदं श्री मेधा दक्षिणामूर्ति वेद विद्यार्थस्नन्दनाविच्छेदं
श्रीकृष्ण घोषाल धनधनाम इत्यर्थम यजमान संकल्पस्य परिवार भक्तस्य मूला नक्षत्रास्य बलराम कृष्ण नाम देस्य धर्म समयस्य मुलसरा नक्षत्रास्य वेंकटलक्ष्मी नाम देस्य उत्तराषाढ़ नक्षत्रास्य वंदनामिका नाम देस्य यजमान व्यापारे कृतिका नक्षत्रास्य इंडियन सिक्योरिटी वो संस्थानां मूला नक्षत्रास्य भारत सिक्योरिटी वो संस्थानां धनधनाम इत्यर्थम यजमान मन संकल्पस्य सहस्रदया सहित महाय चंडीयाग संकल्प इत्यर्थम यजमानस्य राजकीय पदवी धनधनाम इत्यर्थम संपूर्ण शरीर आरोग्यदाय इत्यर्थम परिवार भक्तस्य रोहिणी नक्षत्रास्य पवन कुमार नाम देस्य धर्म समयस्य उत्तर वर्गो नक्षत्रास्य वित्तेशा देवी नाम देस्य अन्योन्य दाम्पत्येन पुत्र संतान इत्यर्थम सा कुटुंबानां परिवार भक्तस्य सत्विषा नक्षत्रास्य गोपाल कृष्ण नाम देस्य धर्म समयस्य मुलसरा नक्षत्रास्य वेंकटलक्ष्मी नाम देस्य रेवती नक्षत्रास्य साई गौतम नाम देस्य अश्विनी नक्षत्रास्य पावनी देवी नाम देस्य सा कुटुंबानां चपन अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं नाम नक्षत्र वसातु जन्म नक्षत्र वसातु नाम राशि वसातु जन्म राशि वसातु ये ग्रहाण अरिष्ट स्थानेषु ये ग्रहाण दोष परिहार निमित्तं ऋणबाध शत्रुबाध संपूर्ण शरीर आरोग्यता सिद्ध्यर्थं नरदिष्टि नरघोष निवारण निमित्तं दुष्टग्रह बाध निवारण निमित्तं सुपुत्र सुपुत्रिका अखंड सरस्वती उन्नत उद्योग अतिशीघ्रमेण कल्याण निमित्तं स्वगृह स्थिरलक्ष्मी निवास धन कनक वस्तुवाहन दिन दिन अभिरुच्यर्थं श्री आषाढ़ मास अनुग्रह कटाक्ष सिद्धिरस्तु। ओम दिगंबराय विद्महे काशी क्षेत्रपालकाय धीमहि तन्नो कालभैरव प्रचोदयात्। ओम कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरव प्रचोदयात्। घोरेभ्यो सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते स्थितरूपेभ्यो नमः। देवराज शैव मानवावनाग्निपङ्कज व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकर नारदादि योगि वृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाथ कालभैरवं भजे काशिकापुरादिनाथ कालभैरवं भजे। आनंदगत्पूर्ण नीराजनं समर्पयामि। नमः पार्वतीपते हर 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 महादेव शंभो शंकर। दीर्घायुष्मान भवति तस्मन् संपूर्ण सेवा कालभैरवस्मान् संपूर्ण मनोवांछितकामयादवद्दस्ति। दीर्घायुष्मान भवति तस्मन्